ఇది ఒక్కటి మీరు తెలుసుకుంటే మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు 6 నెలలు ఈఎంఐలు మీ బ్యాంకులో పెట్టుకొని మీరు హోమ్ లోన్ తీసుకోండి హ్యాపీగా. లాస్ అయితే 6 నెలల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. స్ట్రాటజీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ వ్యక్తికైనా ఉద్యోగం పోతే 6 నెలల్లో మళ్ళీ కోలుకుంటాడు. ఈ 6 నెలలు స్ట్రగుల్ టైం, డ్రై టైం. ఈ 6 నెలల టైంలో మీరు బతుకుతానికి 6 నెలలు ఈఎంఐ పక్కన పెట్టి మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు మంచి మూడ్లో ఉంటారుగా, డబ్బులు ఉంటాయిగా, రూపాయి. ఆ చెత్త వుడ్ వర్క్ అని అదని ఇదని పనికిరాని ఇంటీరియర్ డిజైనింగ్లో లక్షలు పెట్టి ఉన్న డబ్బులు తగలడేసుకునే బదులు ఒక 6 లక్షలు సపరేట్గా పెట్టుకోండి అంటున్నా. సింపుల్. ఓకే సరే, ఇక జరిగిపోయింది. ఇప్పుడు కదా నేను చెప్తున్నాను. గతంలో ఇప్పుడు చూసేవాళ్ళు కొంతమంది సార్ ఇప్పటి నుంచి ఇప్పుడు కదా మీరు చెప్పేది. మరి ఆల్రెడీ పరిస్థితి దాటిపోయాము. మేము 6 నెలలు పక్కన పెట్టుకోని వాళ్ళకి ఇంకో టిప్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. 13(2) డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడే మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు దాన్ని చింపి అటు ఇటు తిరిగి పక్కన పడేస్తే కష్టం. 13(2) రాగానే మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. మంచి వొకాబులరీ ఉండాలి. రిప్లై పెట్టాలి బ్యాంకర్కి స్ట్రాంగ్గా. బ్యాంకర్ ఎంత రిప్లై స్ట్రాంగ్గా పెట్టాడో అంతే గట్టి రిప్లై బ్యాంకర్కి పెట్టండి. పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఆగాను, దయచేసి నాకు కొంచెం టైం ఇచ్చినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాను, కాబట్టి ఇన్నాళ్ళు రెగ్యులర్గా 10 ఏళ్ళు కట్టినోడిని ఇప్పుడు కట్టలేనా అని స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వండి.